మీరు నాటుకోడి తినుంటారు, బ్రాయిలర్ కోడి తినుంటారు. కానీ మీరు ఎప్పుడైనా జుట్టు కోడిని తిన్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి దావత్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయి షాప్ కి వెళ్ళి ఒక జుట్టు కోడిని అయితే పట్టుకొచ్చేసాము. ఇక మా హరీష్ గారు అయితే అందులో వేయడానికి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాడు. వాళ్ళ చిన్నమ్మాయి అయితే నేను కూడా కొత్తిమీర కట్ చేస్తా అని కొత్తిమీర అయితే కట్ చేస్తుంది. చూడండి ఎంత క్యూట్ గా కట్ చేస్తుందో. ఇలా పచ్చని చెట్ల మధ్య దావత్ చేసుకుంటే ఆ మజానే వేరే అసలు. మా పిల్ల బ్యాచ్ చూడండి, ఈ కూర ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చాలా ఆతృతగా అయితే ఉన్నారు. సో ఇక పొయ్యి మీద గిన్నె పెట్టేసి మంట అయితే వెలిగిస్తున్నాడు మా హరీష్ గారు. ఫస్ట్ అయితే అందులో ఆయిల్ పోసేశాడు. ఆ తర్వాత మనం ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసాడు. ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసాడు. ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ లోకి వచ్చాక కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేసాడు. ఆ తర్వాత మనం తెచ్చుకున్న జుట్టుకోడి మాంసాన్ని అయితే అందులో వేసేసాడు. ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత కారం, ఉప్పు అయితే వేసేసాడు. సో ఫైనల్ గా 1 అవర్ తర్వాత అయితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఒక పీస్ తీసి దాన్ని దిష్టి తీసి పక్కన అయితే పెట్టేశాడు. ఇప్పుడు మా నవీన్ అయితే టేస్ట్ చేస్తా అని చూస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందని అయితే చెప్పాడు. ఉడికిన కూరను అయితే ఒక ప్లేట్ లోకి తీసుకొని అందులోకి ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు అయితే రెడీ చేసాము. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. చాలా చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.